పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వస్తారా ఎన్నికలతో? కలుస్తారా? జగన్మోహన్ రెడ్డి దేనిని ఎంచుకుంటారు? ఎమ్మెల్యేగా ఉండాలంటే రావాల్సిందేనట. ప్రతిపక్షం వద్దనుకుంటే ఇక ఎన్నికలకి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న అసెంబ్లీ సమావేశాలు రెండు విషయాల్ని స్పష్టంగా తేల్చేయనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీగా, గుర్తింపు లేని ప్రతిపక్ష పార్టీగా ఉంటున్న వైసీపీకి ఇది లాస్ట్ టైం. సింపుల్గా చెప్పాలంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు కానీ ఒకవేళ వైసీపీ రాకపోతే ఇక పార్టీలోని 11 మంది ఎమ్మెల్యేలను ఇక అనర్హులుగా ప్రకటిస్తారు. ఆ తర్వాత జగన్తో పాటు మిగతా 11 మంది ఎమ్మెల్యేలందరూ కూడా నేరుగా ఎన్నికలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుందని లెక్క. అంటే ఉప ఎన్నికలకు ఇది మార్గం చూపిస్తుందని అర్థం. రాజకీయాల్లో ఎప్పుడో ఏవైనా జరగవచ్చు. ఒకసారి మనం అనుకోని పరిస్థితులు క్రియేట్ కావచ్చు. అందులోనూ బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ గతంలో ప్రభుత్వాన్ని నడిపించింది. కూటమిలోని టీడీపీ ప్రభుత్వం, అధికార పక్షంలోని చంద్రబాబుతో సహా అందరూ అప్పుడు ప్రతిపక్షంగా అన్నిట్లో ముందున్నారు. కట్ చేస్తే 2024లో సీన్ మొత్తం రివర్స్ అయింది. సంవత్సరంన్నర క్రితం వరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. ఇటు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా వైసీపీ మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం 1.5 కాలం పాటు ప్రభుత్వం నడిపించింది. కొంతమందికి నచ్చకపోయినా చాలా వరకు, అంటే సింహభాగం పాలన బెటర్ అని ఫీల్ అవుతున్నారు. చాలా వరకు కూటమి పాలనలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదని అనుకుంటున్న వారే ఎక్కువ. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది వైసీపీ పాత్ర. 1.5 పాలనలో కూటమిల ప్రభుత్వ వైఫల్యాన్ని ఏమాత్రం వైసీపీ వేలెత్తి చూపించలేకపోయింది సరికదా, ఆ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోలేకపోయి చతికిల పడిపోయిందనే అపవాదు కూడా ఉంది. ఎక్కడైనా ప్రజా సమస్యల్ని చర్చించాలంటే అందుకు సరైన అద్భుతమైన అవకాశం కేవలం అసెంబ్లీ మాత్రమే. వైసీపీ ఖచ్చితంగా అసెంబ్లీ అవకాశాలు వాడుకోలేకపోయింది ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ఆయన అసెంబ్లీ రాకపోతే ఎమ్మెల్యే పదవికే ఎసరొస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు బడ్జెట్ సమావేశాలు తొలి రోజు, అంటే గవర్నర్ ప్రసంగం ఉండే సమయంలో మాత్రమే జగన్తో పాటు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం చెప్తుంది. అదే సమయంలో శాసనసభలో ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి తమకు ఆ హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభలో 10% మంది సభ్యులు బలంగా ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంటే కనీసం 19 మంది ఎమ్మెల్యేలుగా ఉండాల్సి ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి గెలవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి పార్టీలు చెప్తుంది. అయితే తమకు ప్రతిపక్ష హోదా దక్కితేనే ప్రజా సమస్యలపై చర్చించడానికి అవసరమైన సమయం దక్కుతుందని వైసీపీ వాదిస్తుంది. తమ గొంతు వినిపించని సభలో తామెందుకు రావాలంటూ వైసీపీ ఎదురు ప్రశ్నిస్తుంది. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్తో పాటు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాల్సి ఉంది. లేకపోతే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాలు హాజరైతే ఆ సభ్యుడు తమ ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అనర్హుడుగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ అధికారం రాజ్యాంగంలోనే శాసనసభకు ఉంది. అయితే జగన్ మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా, లేక ఉప ఎన్నికల్లో తేల్చుకుందామని జగన్ గైహాజరవుతారా అన్నది చూడాల్సి ఉంది. జగన్ పంతానికి పోతే పదవికే ప్రమాదం సంభవిస్తుంది. రాజీ పడితే సభలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల హాట్ టాపిక్గా మారింది. శాసనసభకు హాజరైతే మాత్రం సమావేశాలు హాట్గా జరిగే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.